అబ్రహాము ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందాడు. ఒక పాస్టర్ గారు, దేవుడు గొప్పగా పాస్టర్ గారిని దీవించాడు. ఆ పాస్టర్ గారి క్రింద ఎంతోమంది సేవకులు పనిచేస్తూ ఉన్నారు. ఆ పాస్టర్ గారి దగ్గర ఎంతోమంది పనివారు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు యవనస్తులు, డానియేల్, పెనియేల్, ఇద్దరు వచ్చారు. పాస్టర్ గారు, మాకు పని లేదు, మేము ఇబ్బందిగా ఉన్నాం, మాకు పని అప్పగించండి అని అలా ఆలోచనలు చేస్తూ ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత సూపర్వైజర్ను కలిసి అయ్యా మాకు పని లేదు, పాస్టర్ గారిని అడిగి పని చేద్దామని మేము వచ్చామని డానియేల్, పెనియేల్ రిక్వెస్ట్ చేశారు. సూపర్వైజర్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇద్దరు యవనస్తులు వచ్చారు, మన సంఘములో ఆరాధనకు వస్తారు వాళ్ళిద్దరు కూడా, వారికి పని కావాలన్నప్పుడు ఈ పాస్టర్ గారు రేపు రమ్మని చెప్పు వాళ్ళిద్దరిని అనగానే సూపర్వైజర్ వచ్చి, బాబు డానియేల్, పెనియేల్, మీకు పని కావాలి కదా, మీరు రేపు రండి అనగానే మొక్కలు చేంజ్ అయినాయి. బయటికి వెళ్ళిపోయి ఈ డానియేల్ ఏం చెప్పిందంటే, మన పాస్టర్ కదా, బయటికి రాకుండా, మనల్ని చూడకుండా, కనీసం ఒక మాట మాట్లాడకుండా లోపల నుండే రేపు రమ్మని చెప్పి వాళ్ళిద్దరిని అని అన్నాడు. అది నాకు మంచిగా అనిపించలేదని ఎవరన్నారు? డానియేల్ అన్నాడు. డానియేల్. పెనియేల్ ఏమన్నాడు అంటే, డానియేల్ మనకు వర్క్ కావాలి, పాస్టర్ గారితో మనకేంటి లేండి అని వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మళ్ళీ సూపర్వైజర్ని కలిసిన తర్వాత సూపర్వైజర్ మళ్ళీ వెళ్ళాడు, అసిస్టెంట్ మళ్ళీ వెళ్ళి, పాస్టర్ గారు మా ఇద్దరు యవనస్తులు మళ్ళీ వచ్చారు. సో పాస్టర్ గారు ఏం చెప్పారంటే, వాళ్ళిద్దరికి ఒక మాట చెప్పు, ఈరోజు నైట్ రమ్మని చెప్పు అనగానే ఆ సూపర్వైజర్ వచ్చి డానియేల్, పెనియేల్ మీరు ఎప్పుడు రావాలి? నైట్ రావాలి అనగానే డానియేల్కి మళ్ళీ ఏమొచ్చింది? కోపం వచ్చింది. పేరు డానియేల్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఏం పేరమ్మా? డానియేలు ఫస్ట్ టైం అట్నే చేశాడు మా పాస్టర్ గారు, సెకండ్ టైం కూడా అలాగే చేశాడు. అలా అసలు పాస్టర్ గారు ఇలా చేయొచ్చా? ఎంత పొరపాటు, ఈ విధంగా చేయకూడదు కదా అంటే పెనియేల్ ఏం చెప్పిందంటే, ఏం పర్లేదు, మన పాస్టర్ గారే కదా, సరే నైట్ రమ్మని చెప్పాడు, మనం తిరిగి నైట్ వద్దామని వీళ్ళిద్దరూ కూడా మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చారు. మధ్యాహ్నం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యొక్క సూపర్వైజర్ వెళ్ళి, సార్ మీరు చెప్పినట్లు నేను లాస్ట్ ప్రశ్న వేస్తా, మీరు చెప్పినట్లు ఇద్దరు మళ్ళీ వచ్చారు సార్. పాస్టర్ గారు ఏం చెప్పారంటే, వాళ్ళిద్దరిని నైట్ వరకు ఉండమని చెప్పాను అనగానే మళ్ళీ ఎవరికి కోపం వచ్చింది? డానియేల్కి మళ్ళీ కోపం వచ్చేసింది. వచ్చి, ఏంట్రా పెనియేల్, మననేమో నెక్స్ట్ డే అని చెప్పాడు, మళ్ళీ వస్తేనేమో ఆఫ్టర్నూన్ చెప్పాడు, ఆఫ్టర్నూన్ వస్తేనేమో మళ్ళీ నైట్ వరకు వెయిట్ చేయండి అంటాడు. ఏంటి ఈ పాస్టర్ గారికి నాకు అర్థమవుతలేదు. తర్వాత నైట్ వరకు ఉన్నారు. 7 వరకు డానియేల్ ఉండి, ఇక నా వల్ల కాదు నాయన, మళ్ళీ నైట్ వరకు ఉంటే నైట్ అంతా ఉన్న తర్వాత మళ్ళీ రేపు పొద్దున రమ్మంటాడేమో, కాబట్టి పెనియేల్ నా వల్ల కాదు అంటే, అప్పుడు పెనియేల్ ఏం చెప్పాడంటే, డానియేల్ నువ్వు వెళ్తే వెళ్ళు, నేను మాత్రం ఇక్కడే ఉంటాను. నాకేం కావాలి? నాకు పని కావాలి. సో 8 అయింది. 8 అయిన తర్వాత అప్పుడు పాస్టర్ గారు మెల్లిగా బయటికి వచ్చాడు. పాస్టర్ గారు అనగానే నేను అందరినీ ఆ కోలం తీసుకుంటాను, కానీ కొంతమంది పాస్టర్లు ఉన్నారు, నిదానముగా ఆలోచన చేసేవారు, మంచి కొరకు ఆలోచన చేసేవారు, కోపం ఉన్నప్పటికీ సరైన మార్గంలో నడిపించేవారు చాలామంది పాస్టర్లు ఉన్నారు. అప్పుడు ఆ పాస్టర్ గారు బయటికి వచ్చి ఆయనను చూసి, పెనియేల్, డానియేల్ ఎక్కడా అని అడిగాడు. పాస్టర్ గారు, డానియేల్ వెళ్ళిపోయాడు. నాకు తెలుసు డానియేల్ వెళ్ళిపోతాడని. సో వెంటనే సూపర్ గారికి చెప్పేసి, ఈ యొక్క పెనియేల్ గారికి భోజనం పెట్టించేశారు. పాస్టర్ గారు వచ్చి కొంత డబ్బు పెనియేల్కి ఇచ్చి, పెనియేల్ నువ్వు రేపటి నుండి పనిలో జాయిన్ కావాలి, కాబట్టి నీ కొరకు బట్టలు ధరించుటకు మంచి బట్టలు కొనుక్కో, ఈ బట్టలు బాగలేవు, మంచి బట్టలు కొనుక్కో, నీ రూమ్లో పడుకొని ఉండటకు మంచి పరుపులు కొనుక్కో, నువ్వు భోజనం చేయుటకు పాత్రలు కూడా కొనుక్కో అన్నప్పుడు ఈ పెనియేలు చాలా సంతోషపడి బజార్కి వెళ్ళి అన్ని కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిని కలవాలి? డానియేల్ని కలవాలి. వెళ్ళి కలిశాడు డానియేల్ని. డానియేల్, నువ్వు ఉండమంటే ఉండలేదు, నువ్వు వెళ్ళిపోయావు, నీకు తొందరపాటు ఎక్కువ, అవన్నీ చెప్పేశాడు. అప్పుడు డానియేల్ ఏం చెప్పిందంటే అరే పెనియల్, నేను కొంచెం ఓపిక పట్టింటే బాగుంటుండే, కొంచెము దీర్ఘశాంతం పట్టింటే బాగుంటుండే, కొంచెము నేను సమాధానం కలిగి ఉంటే బాగుంటుండే, కొంచెం నేను సహనం కలిగి ఉంటే నాకు కూడా నీలాగా బట్టలు వచ్చాయి, డబ్బులు వచ్చాయి, నాకు ఉద్యోగము దొరికేది. సో ఇక్కడ మనకేమర్థమైందంటే పెనియలు గారికి ఓర్పు ఉంది, కానీ దానియేలు గారికి ఓర్పు లేదు. ఈ రోజుల్లో దేవునికి స్తోత్రం కలుగును కాక, బైబిల్ ఏం చెప్తుందంటే ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో మనం చూస్తే ఓర్పు లేదండి, సహనం లేదండి, దీర్ఘశాంతం లేదండి. మీరు ప్రతి కుటుంబం తీసుకోండి, భర్తకు ఓపిక ఉంటే భార్యకు ఓపిక ఉండదు, భార్యకు సహనం ఉంటే భర్తకు సహనం ఉండదు, భార్య భర్తలకు సహనం ఉంటే ఓపిక ఉంటే ఓర్పు ఉంటే పిల్లలకు ఏముండదు, పిల్లలకు సహనం ఉండదు, ఓర్పు ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులముగా మనము జీవిస్తున్నామండి. ఇంకోటి ఓర్పు గురించి ఇంకా నేను చెప్పాలంటే రీసెంట్లీ థ్యాంక్ యూ నాన్న, ఈరోజు అంత ఓర్పు గురించే వాక్యం విన్నాం మనం. రీసెంట్లీ కొన్ని సంవత్సరములు దాంపత్య జీవితంలో ఉంటూ, కొన్ని సంవత్సరములు సంసారము చేస్తూ, కొన్ని సంవత్సరములు హాయిగా కుటుంబంలో ఉంటూ పిల్లల్ని కానీ కొన్ని ఏళ్ళ తర్వాత సొంత భార్య పోలీసుని ఏం చేసింది? చంపేసింది. కత్తితో ఏం చేసింది? ఆయన గొంతును కూడా చంపేసిందండి. ఓర్పు లేదు. ఇంకొన్ని చోట్ల సొంత తల్లి తన పిల్లలు ఏం చేసింది? చంపేసింది. సొంత తల్లి తన పిల్లలను చంపేసింది. రీసెంట్ న్యూస్ ఏంటంటే ఇద్దరు అబ్బాయి అమ్మాయి, 24 ఏళ్ళ అబ్బాయికి ఉంటాయి, 23 ఏళ్ళ అమ్మాయికి ఉంటాయి. వీళ్ళు ఒక రూమ్కి వెళ్ళారు. ఐ డోంట్ నో అంటే అది వీడియో నేను చూశాను. ఆయన పేరు జోసెఫ్. 2 డేస్ వాళ్ళు ఆ యొక్క రూమ్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళిద్దరిని. ఆ యొక్క రూమ్ ఇచ్చిన వారు అబ్జర్వ్ చేస్తున్నారు. ఒక దినం అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, రూము డోర్ తెరవడం లేదు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు వచ్చారు, ఆ లాడ్జ్ ఓనర్ వచ్చాడు, అందరూ వచ్చి ఆ యొక్క తలుపును గట్టిగా ఆ విధంగా త్రోసిన వెంటనే ఇద్దరు కూడా సూసైడ్ చేసుకున్నారు. అబ్బాయి అమ్మాయి చనిపోయారు. అని నేను ఏమంటానంటే ఓర్పు లేదండి చాలా మందికి. జీవితంలో ప్రతి ఒక్కరికి ఓర్పు చాలా అవసరం, సహనము చాలా అవసరం. అందుకే యాకోబు ఏమంటుందంటే మాట్లాడటకు ఓపిక ఉండాలి, కోపించుటకు ఓపిక ఉండాలి, వినటం కూడా ఏముండాలి? ఓర్పు. ఎవ్రీవేర్ యూ హ్యావ్ టు షో సహనం అన్నమాట. అందుకొరకే మన యోబు గారి సహనమును మీరు వింటిది కదా అని బైబిల్లో ఉంది. బైబిల్ ఇంకా చాలా చోట్ల ఏముందంటే ఓర్పు గలవాడంట, వివేకము గలవాడు. ఆ తర్వాత ఇంకో దగ్గర అంతము వరకు సహనం కలిగి ఉన్నవారు ఏంటమ్మా చెప్పండి దయచేసి, ధన్యులు. ఇంకో దగ్గర ఏంటంటే మీ ఓర్పు చేత మీ ప్రాణములను రక్షించుకుంటారు. ఇంకొక చోట ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా ఆపును. చూసారండి. ఇంకో చోట ఏముందంటే నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుందంట? ఓర్పు నిరీక్షణ పుట్టించును. సో అన్ని దేవుని వాక్యములో మీకు తెలుసా అండి, దేవుడు సహనము, దీర్ఘశాంతము, ఓపిక ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడంటే ఏదేనో తోటల నుండి ఓర్పు స్టార్ట్ చేశాడు. ఎవరి విషయంలో? ఆదామవ్వ విషయంలో. అక్కడి నుండి ఓర్పు స్టార్ట్ చేస్తే, సహనము స్టార్ట్ చేస్తే ప్రకటన గ్రంథం వరకు దేవుని ఓపిక, దేవుని దీర్ఘశాంతం మనకు కనపడుతుంది. అందుకొరకే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఓర్పు చాలా అవసరం అండి. బైబిల్లో అబ్రహాము ఆ మాట నమ్మి, ఆ మాట యందు విశ్వాసము కలిగి ఓర్పు చేత ఏ ఫలం పొందాడమ్మా? వాగ్దాన ఫలం పొందాడు. సో అబ్రహాము గారు ఏ మాట నమ్మారు, ఏ మాట విశ్వసించారు, ఏ కారణాలలో ఓర్పును చూపించాడు, ఎక్కడెక్కడ సహనము చూపించాడు, ఎక్కడెక్కడ నిరీక్షణ చూపించి ఏం ఫలం పొందాడు? వాగ్దాన ఫలం పొందాడు. ఆ మాట నమ్మి అనే మాట ఉందండి. నేనేం చేశానండి, ఇంకోటి హార్డ్ చేశాను నేను, సింగులర్ కాకుండా. ఇక్కడనేమో పౌలు గారు ఆ మాట నమ్మి అని ఉంది, దాన్ని ఏమంటున్నానంటే ఆ మాటను నమ్మి,
అని నేను యూజ్ చేశాను ఒక మాట. సో అబ్రహాము గారు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించిన మాట ఉంది. సహించడం ఓర్పు అన్న ఒకటే. ఏ మాట నమ్మాడండి అబ్రహాం? గమనించండి దయచేసి. ఏ మాట నమ్మి, ఏ మాట విశ్వసించి ఓర్పు కలిగి ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు. ఏ మాట నమ్మి అంటే మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన ఓర్పు చేత ఎరుగని దేశానికి వెళ్ళాడు. హల్లెలూయా. అంతే కదండి. విశ్వసించి ఆ మాట సహించి ఓర్పు కలిగి ఎరుగని దేశానికి వెళ్ళిపోయాడు. చదవండి దయచేసి హెబ్రీ పత్రిక 6:11 త్వరగా బిడ్డ. 6:13. ఎస్. చాలు బిడ్డ. సో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను నేను విస్తరింపజేస్తాను. 2 మాటలు ఉన్నాయి. ఆశీర్వదిస్తాను, తర్వాత విస్తరింపజేస్తాను. ఈ మాట అబ్రహాం విన్నగానే ఏం చేశాడు? నమ్మాడు. అది నాకు కావాలి. ఆ మాట నమ్మి ఏం చూపించాడు? ఓర్పు చూపించాడు. అబ్రహాం నిన్ను ఆశీర్వదిస్తాను, అబ్రహాం నిన్ను విస్తరింపజేస్తాను. ఇదే వాక్యం చదవదు బిడ్డ. ఇదే వాక్యం ఎక్కడుందంటే ఆదికాండము 12వ అధ్యాయంలో ఉంది. చదవద్దు, టైం లేదు మనం. 12 అని చెప్తాను నేను. 12వ అధ్యాయంలో ఉంది. 12వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం ఒకవేళ గమనిస్తే దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాం, నీ తండ్రి ఇంటిని వదిలేసాయి, నీ ఊరును వదిలేసాయి, కల్దీయ దేశమును వదిలేసాయి, మెసొపొతేమియా బబులోను దేశాన్ని యూ హ్యావ్ టు లీవ్. నేను నీకు చూపించే దేశానికి, నన్ను గమనించండి, నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. నేను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, నీ నామాన్ని నేను ఏం చేస్తాను? నేను హెచ్చిస్తాను, నీ నామాన్ని హెచ్చిస్తాను. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. బట్ నువ్వు వెళ్ళాలి. నేను ఏ దేశానికి పంపిస్తానో అది నాకు తెలుసు, ఏ దేశంలో నువ్వు ఉండాలో అది నాకు తెలుసు. కాబట్టి అబ్రహాం, నీవు నీ యొక్క ఊరును వదిలిపెట్టేసి వదిలిపెట్టేసి నీ భార్యను తీసుకో. ఓకే, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి. ఆ దేశం ఏ దేశం అంటే చదవడం. ఏ దేశం అది? 7వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం. చాలా రైట్. చూసారండి, ఆ యొక్క దర్శనములో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం ఉంది అక్కడ, కానీ నేను అబ్రహాం అంటున్నాను. అబ్రహాం, నేను నీకు కనాను దేశం ఇస్తానయ్యా, పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇస్తానయ్యా, సారవంతమైన దేశాన్ని ఇస్తానయ్యా, మంచి దేశాన్ని ఇస్తానయ్యా, కమాన్ యూ హ్యావ్ టు గో అనగానే నాకు ఏమర్థమైందంటే, మంచి ఊరును వదిలిపెట్టి దేవుడు నన్ను ఏదో ఊరికి ఉమ్మంటున్నాడు. దేవుడు నన్ను వెంటనే అబ్రహాము అవిధేయతగా ఉండకుండా, అశ్రద్ధగా ఉండకుండా, నిర్లక్ష్యము చేయకుండా ఆ మాటను ఏం చేశాడు? నమ్మాడు. అది నాకు కావాలి. He believed what God has told him. నమ్మాడు, ఓర్పుతో నమ్మాడు. నాకేమర్థమైందంటే, విశ్వసించాడు, ఓర్పుతో ప్రయాణము మొదలుపెట్టాడు. అది నాకు కావాలి. విశ్వసించాడు, ఓర్పుతో ప్రయాణము మొదలుపెట్టాడు. ఒక ప్రశ్న మీకు వేస్తాను నేను. అబ్రహాం జర్నీ స్టార్ట్ చేసి ఆ ఊరికి వచ్చాడు. ఏ ఊరికి వచ్చాడమ్మా? కనాను దేశానికి వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా కొత్త వ్యక్తి దేశము కాని దేశానికి వస్తే ఆ దేశంలో అంతకుముందే నివాసము చేస్తున్న ప్రజలు నోరు మూసుకొని గమ్మునుంటారా? నోరు మూసుకొని గమ్మునుంటారా? అబ్రహాం వెంటనే అబ్రహాం ఫేస్ చూస్తారు, షారా ఫేస్ చూస్తారు, లోతును చూస్తారు. ఇక స్టార్ట్ చేస్తారు, ఇక ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ఏ ఊరయ్యా నీ ఊరు? ఏ ఊరమ్మా అబ్రహాంది? అయ్యా నా ఊరయ్యా అన్నాడు. అరే ఏ ఊరు అంటే నా ఊరు అంటావేంటి? ఏ ఊరయ్యా నీ ఊరు అంటే, అయ్యా నా ఊరేనయ్యా. బైబిల్ ఏమున్నామా? ఊరు అని ఉంది కదా, ఊరు ప్రాంతం నుండే వచ్చాడు అబ్రహాము. అయ్యా నాది ఊరేనయ్యా. ఆ తర్వాత ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు నువ్వు? దేవుడు పంపిస్తే వచ్చానయ్యా. నీకు దేవుడు చెప్పిండా ఈ ప్రాంతానికి రమ్మని? అవునయ్యా, దేవుడు దర్శనం ద్వారా నాతో మాట్లాడయ్యా. మరి ఏం చేస్తావు? ఈ ఊర్లో ఉండి ఏం చేస్తావు? అయ్యా నన్నంట దేవుడు ఈ ఊర్లో నన్ను దేవుడు ఏం చేస్తాడు? గొప్ప జనంగా చేస్తాడంట, గొప్పగా దీవిస్తాడంట. నిజంగా బైబిల్ ఇవన్నీ లేవు, కానీ ఆలోచన చేస్తే ఇవన్నీ వస్తాయి మనకు. సో అబ్రహాము మాటలు
ఆ ఊర్లో ఉన్న వారందరికీ ఏం కలిగించాయి? ఆశ్చర్యం కలిగించాయి, ఆవేదన కలిగించాయి, అసంతోషమును వ్యక్తం చేశాయి. కానీ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం ఏం చేశాడంటే ఆ మాట విశ్వసించాడు. వినడం వలన ఏం కలుగును? అవిశ్వాసం కలుగును. రైట్. విని ఓర్పుతో సహనముతో ప్రయాణం ప్రారంభించాడు. అబ్రహామా, నీ సంతానానికి ఈ దేశం నేను ఇస్తానయ్యా. ఈ కనాను దేశంలో అబ్రహాం నీ కుటుంబము దీవించబడుతుంది అనగానే ఆ వాగ్దానాన్ని అబ్రహాం గారు ఏం చేశారు? నమ్మారు. నమ్ముట ఎవరైనా నమ్మువానికి సమర్థం. ప్రతి వాగ్దానము నా కొరకేనని ప్రతి స్థలమందు నా తోడై కాపాడుచున్నావు నీవు. సేమ్ ఈ మాటనే కోట్ చేసుకొని ఏసన్న గారి పాట పాడారు. కోసన్న గారు, జాన్వేశ్రీ గారు. నేనేమంటున్నా బిడ్డ, నాకు కానీ మీకందరికీ కానీ ఒక్కొక్క వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఆ వాగ్దానములు ఆకును త్రుంచి, నేను దుంచనులేండి, ఇది మోనరిది, ఆకును త్రుంచి పాడేసిన రీతిగా మనం కూడా వాగ్దానం ఏం చేయం? లెక్క చేయం. రియలీ ఐఎమ్ సేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, వాగ్దానములు లెక్క చేయం. వాగ్దానములు ఎందుకు విశ్వాసం కలిగి ఉండం? ఈ వాగ్దానము నా కొరకే. అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చి దీవించలాగునా నాకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చి దీవించి నడిపించి సహాయము చేస్తాడు అన్న నమ్మకం మనకు ఉన్నదండి. నేనేమంటున్నానంటే, దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చినా, దేవుడు నేను ఏ స్టేజ్లో పెట్టినా, దేవుడు నేను ఏ ఇంట్లో పెట్టినా, ఏ ఉద్యోగంలో పెట్టినా, నువ్వు ఏం ఆలోచన చేయాలంటే, నా కుటుంబం విషయంలో ఎవరి వాగ్దానం ఉంది? సంథింగ్ ఇస్ దేర్. నా జీవితంలో గాడ్స్ ప్రామిస్ ఇస్ దేర్. నా భర్త విషయంలో, నా భార్య విషయంలో, నా పిల్లల విషయంలో గాడ్ ప్రామిస్ ఇస్ దేర్. The day will come, definitely God is going to fulfill that promise through my life. ఆ ఫెయిత్ మనకు ఉండాలండి, ఆ ఫెయిత్ మనకు ఉండాలి. అందుకే ఇర్మియా భక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ కొరకు ఆలోచన చేసిన వాగ్దానములన్నీ కూడా అవి నీకు ఎలా ఉంటాయంట? తొందరగా మేలుకరముగానే ఉంటాయి, కానీ ఎలా ఉండవంట? హానికరముగా ఉండవు. చూసారండి, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము అమ్మ మేలుకరంగా ఉంటుందమ్మా, మేలుకరంగా ఉంటుంది. చాలాసార్లు ఏమంటారంటే, ఎందుకు నా ఫ్యామిలీలో ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు నా భర్తకి ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు నా పిల్లలకి ఈ విధంగా జరుగుతుంది, ఎందుకు నేనే ఎందుకు ఈ విధంగా ఎందుకున్నా, ఎందుకు నా పరిస్థితి ఈ విధంగా ఎందుకు ఉంది, నాతో ఉన్న వాళ్ళందరూ మంచిగా ఉన్నారు, నేను మాత్రం బాగలేను, వై 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 క్వశ్చన్ మార్క్ వేసుకొని కృంగిపోతూ ఉంటాం. నేనేమంటానంటే, ఆ క్వశ్చన్ మార్క్ వేసుకోకుండా ఆ క్వశ్చన్ మార్క్ తీసేసి ఎస్ అనే మాట పెట్టుకుంటే మనం ఏం ఆలోచన చేయాలంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, నాకంటూ ఒక సమయం ఉంది, నా భర్తకు, నాకు, నా పిల్లలకు ఒక సమయం ఉంది. దేవుడు తప్పకుండా తన వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం నా పట్ల ఏం చేస్తాడు? తొందరగా నెరవేరుస్తాడు. ఆ నిరీక్షణ మనకు కావాలండి. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం, ఆ ఓర్పు ఉంటేనే అప్పుడు అబ్రహాము ఏ విధముగా వాగ్దానము పొంది కనాను దేశంలో ఎలా సంతోషముగా ఉన్నాడో, ద డే విల్ కమ్, ద టైమ్ విల్ కమ్, యూ విల్ ఆల్సో ఫిల్డ్ విత్ ద జాయ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. అదండి, అందుకే వాగ్దానాలు మనం నమ్మాలండి. విలాప వాక్యాలు తొందరగా, విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. గట్టిగా ఎవరైనా సరే, 3వ అధ్యాయం 25వ వచనం. రైట్. ఎలా కనిపెట్టడం మంచిది? ఓపికతో. నీకు సంతోషం కావాలన్నా, రక్షణ కావాలన్నా, విమోచన కావాలన్నా, ఏది కావాలన్నా నువ్వు ఓపికతో కనిపెట్టుకొనుట మంచిది. ఇప్పుడే వాక్యం చెప్పాను, 10 మంది రాలేదు. ఓకే, స్తుతి వాక్యం చెప్పాను. అక్కడ ఏముందంటే, యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుని వారు ధన్యులు. సో దేవుని వాక్యములో అబ్రహాము మొట్టమొదటిగా ఆ మాట నమ్మి, ఏ మాట నమ్మి అమ్మ? ఓర్పు చేత ఎరుగని దేశానికి వెళ్ళాడు. నెంబర్ 1. రెండవది, ఏ మాట నమ్మి అబ్రహాము ఏం చేశాడంటే, రెండవదిగా ఓర్పుతో, నేను చెప్తా, 2 మీరు చెప్పాలి. ఓర్పుతో ఆయన గర్భఫలం పొందాడు, లేకుంటే వారు గర్భఫలము పొందారు. దేంతో బిడ్డ?
ఓర్పుతో, సహనముతో, దీర్ఘశాంతముతో అబ్రహాము శారా ఏం చేశారంటే గర్భఫలం పొందారమ్మా. ఎలా గర్భఫలం పొందారు అంటే, ఒక దినము నన్ను గమనించండి. అబ్రహాం గారు కూర్చొని ఆలోచన చేస్తూ ఉన్నారు. కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే, థింక్ చేస్తూ ఉంటే ముగ్గురు సేవకులు వచ్చారు. మనకు తెలుసు, భోజనం చేశారు. ఓకే, నేను అవన్నీ ఏం చెప్పను. వారు భోజనం చేసి వెళ్ళొచ్చిన సమయంలో మీదటికి ఈ కాలమున నేను మళ్ళీ వస్తాను నాయన, అప్పుడు శారా గర్భము ధరిస్తుంది. అంతేనమ్మా? నాకేమర్థమైందంటే అబ్రహాము వారి మాటలు తొందరగా చెప్పాలి నమ్మి, అబ్రహాము వారి మాటలు నమ్మి ఓర్పుతో ఏం చేశాడు? సహించాడు. ఇంకో దగ్గర ఏముందంటే 100 సంవత్సరముల అబ్రహాము కనున 90 సంవత్సరముల శారా కనున. నిజమా కదా? ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక దగ్గర అబ్రహాం ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ నాకు 100 ఏళ్ళు ఉన్నాయి, ఏది ఏమైనప్పటికీ నా భార్యకు 90 సంవత్సరాలు ఉన్నాయి, ఇక నాకైతే పిల్లలు గారు. గమనించండి, నాకైతే పిల్లలు గారు. ఇక ఏది ఏమైనప్పటికీ ఏం చేయాలి? నా పనివారిలో ఒకే ఒకడు నమ్మకమైన వాడు ఉన్నాడు. ఎవరైనా? ఎలియాజర్. ఇక ఎలియాజరే ఓకే, నా ఇంటికి, నా ఆస్తికి ఆయననే వారసుడు అని ఈ విధంగా ఆలోచన చేస్తున్న సమయంలో ఒక వాక్యం ఉందమ్మా. ఎంత మంచిదైందంటే ఆ వాక్యం, నన్ను బలపరిచింది ఆ వాక్యం. ఈ విధముగా అబ్రహాము కృంగిపోయాడు, కృషించిపోయాడు, నీరసించిపోయాడు. He was fearing, he was trembling, he was disgraced. ఇలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ప్రతి కుటుంబంలో సంతానం చాలా అవసరం, ప్రతి కుటుంబంలో గర్భఫలం చాలా అవసరం. అలాంటి దీనస్థితిలో ఉన్న అబ్రహాము ఆలోచన చేస్తున్న సమయంలో, చదవండి దయచేసి ఆ మాట ఎక్కడుందంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. 17వ అధ్యాయము 17:5-6. చాలమ్మా, రైట్. సో దేవుడు ముఖాముఖిగా అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాం, ఎలియాజరు వారసుడు కాడు, నీ గర్భఫలములో నుండి, నీలో నుండి నేను సంతానమును కలుగజేస్తాను, నీకు పుట్టబోవు వాడే నీకేమవుతాడు? వారసుడు అవుతాడు. చూసారండి, అబ్రహామును బయటికి తీసుకొని వచ్చాడు దేవుడు. అంటే దర్శన రీతిగా నన్ను గమనించండి, బయటికి తీసుకొని వచ్చి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూపించాడు. అబ్రహాం చూడు, ఆకాశంలో ఉన్న నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, భూమిలో ఉన్న ఇసుక రేణువుల వల్లే నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. అప్పుడు అబ్రహాంకి ఏమనిపించిందంటే, అప్పుడు దేవుని మాటలు ఏం చేశాడు? అబ్రహాం తొందరగా నమ్మాడు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఇవన్నీ మాటలు నమ్మి ఓర్పు చూపించాడు. ఇక్కడ విందాం మనం. ఓర్పు చూపించిన తర్వాత ఒక టైం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శారా గర్భవతి అయి కుమారుని కనెను. ఇంకోటి, ఆ పేరు శారా సొంతంగా పెట్టలేదండి, అబ్రహాం సొంతంగా పెట్టలేదండి. ఎవరు చెప్పారమ్మా పేరు పెట్టమని? దేవుడే చెప్పాడు. అంతే కదండి, దేవుడు చెప్పాడు, అబ్రహాం నీకు కుమారుడు నేను ఇస్తాను, నేను ఆ కుమారునికి ఏం పేరు పెట్టాలి? ఏం పేరు పెట్టాలి? ఇస్సాక్ అని పేరు పెట్టాలి. ఇక్కడ స్టాప్ చేస్తాను నేను. అబ్రహాం, శారా ఆ మాటలు నమ్మారు. ఓర్పు సహనముతో జస్ట్ ఆ విధముగా వాళ్ళు ఉన్నారు. దేవుడు వారికి ఎవరినిచ్చాడమ్మా? కొడుకునిచ్చాడు, ఇస్సాకునిచ్చాడు, చక్కని కొడుకునిచ్చాడు. గమనించండి, చక్కని కొడుకునిచ్చాడు. కొడుకునిచ్చిన తర్వాత ఈ అబ్రహాం శారా ఏం చేశారంటే, కొంతమంది మర్చిపోతారు ఇవన్నీ కూడా. అబ్రహాం శారా ఏం చేశారంటే, కొడుకునిచ్చిన తర్వాత అబ్రహాము గొప్ప విందు చేస్తాడు. తెలుసు కదా మనకు, గొప్ప విందు చేశాడు. సో చిన్నగా ఉన్నప్పుడే, ఇస్సాకు చిన్నతనములో ఉన్నప్పుడే అబ్రహాము గమనించాలి, ఇస్సాకుకు ప్రార్థన నేర్పించాడు, ఇస్సాకుకు దేవుని భయభక్తి నేర్పించాడు, ఇస్సాకుకు దేవుని విధేయత నేర్పించాడు, ఇస్సాకుకు దేవుని విశ్వాసం నేర్పించాడు, ఇస్సాకుకు దేవుని మీద ఆధారపడాలి సుమా అని ఇవన్నీ ఆత్మీయముగా అబ్రహాము శారా ఎవరు నేర్పించారు? చెప్పండి, ఇస్సాకుకు నేర్పించాడు. పాస్టర్ గారు నిజమా అన్నప్పుడు నాకేమర్థమైందంటే, చవిగలవాడు నిజమా పాస్టర్ గారు అంటే, ఇద్దరు కత్తి, నిప్పు, కర్రలు చేత పట్టుకొని వెళ్తూ ఉంటే, ఎవరు చెప్తారు చూద్దాం, పట్టుకొని వెళ్తూ ఉంటే, నాయనా నా తండ్రి అనగానే, ఏమి నా ప్రియ కుమారుడా అన్నాడు అబ్రహాం గారు. అనలేదా? అయ్యా బలికి కర్రలు ఉన్నాయి,
నిప్పు ఉంది, పెద్ద కత్తి ఉంది, మరి దహన బలికి గొర్రె పిల్ల ఏది నాయన అంటే అప్పుడు అబ్రహాం గారు ఏం చెప్పారమ్మా? ఎదగని చెప్పారు నిజంగా బలికట్టి చెప్పారు ఈ మాట. నా కుమారుడా, అది దేవుడే చూసుకుంటాడు. అప్పుడు ఇస్సాకు ఏం చేయాలి? ఎట్లా దేవుడు చూసుకుంటాడు నాయన అనాలి కదా. ఏమనలేదండి ఇస్సాకు, అది వదిలేసేయండి. ఆ తర్వాత దాన్ని ఇస్సాకు చేతులు కట్టేసి, కాళ్ళు కట్టేసి, బలిపీఠం కట్టేసి, పైన కర్రలు పేల్చి ఇస్సాకును పండుకోబెట్టిన తర్వాత ఇస్సాకు ఏమనాలి? నాయనా, ఇది నీకేమైనా న్యాయమా అనాలా లేదా? తండ్రి, ఇది నీకు తగునా అనాలా లేదా? ఏమనలేదండి. నాకేం అర్థమైందంటే, ఇస్సాకు చిన్నగా ఉన్నప్పుడే అబ్రహాము ఆత్మీయ జీవితంలో ఇస్సాకుకు అన్ని నేర్పించాడు. ఇస్సాకు ఆ విధముగా చేయుటకు నేర్చుకొనెను. హల్లెలూయా. ఇస్సాకు గారి పొలంలో ఏం చేస్తున్నాడమ్మా? ఇస్సాకు గారి పొలంలో ఏం చేస్తున్నారు? ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. సో హీ లర్న్డ్ ఎవ్రీథింగ్ త్రూ హిస్ హూమ్ ఫాదర్. అందుకొరకే అమ్మ, మీకు అందరికీ దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, మీకు అందరికీ దేవుడు కుమారులను కుమార్తెలను ఇచ్చాడు. అబ్రహాం ఏ విధంగా నేర్పించాడో ఓర్పు గురించి, భయము గురించి, విశ్వాసం గురించి, దేవుని మీద ఆధారపడే విషయం గురించి మీరందరూ మీ పిల్లలకి ఏం చేయాలి? నేర్పించండి దయచేసి. మీరందరూ మీ పిల్లలకు నేర్పించండి. నేర్పించకపోతే ఒక టైం వస్తుంది, తల్లిదండ్రులుగా మనము ఏడ్చే రోజు వస్తుంది. ఒక విషయం తెలుసా? ఇస్సాకు ఓర్పు, సహనము, విశ్వాసము ఎవరి ద్వారా నేర్చుకున్నాడు అంటే, తొందరగా చెప్పాలి, ఎవరి ద్వారా నేర్చుకున్నాడు? తండ్రి ద్వారా. ఆ ఓర్పు, ఆ సహనం, ఆ దీర్ఘశాంతం ఇస్సాకు ఎవరి ద్వారా నేర్చుకున్నాడు అంటే తండ్రి ద్వారా నేర్చుకున్నాడు. సో మీ పిల్లలు ఫస్ట్ ఎవరి ద్వారా నేర్చుకోవాలంటే ఎవరి ద్వారా నేర్చుకోవాలి? మీ ద్వారానే నేర్చుకోవాలి. ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే, పేరెంట్స్ ఏమైనా పని అప్పగిస్తే తొందరగా చిరాకు. ఐ డోంట్ నో ఎందుకు చిరాకు వస్తుందో, మరి తొందరగా ఫేస్ చేస్తారు. ఐ డోంట్ నో ఎందుకు ఫేస్ చేస్తారు. ఏదైనా పని చెప్తారు, కరెక్టే కదమ్మా, తొందరగా చిరాకు, తొందరగా ముఖం చేంజ్ చేస్తారు. తొందరగా ఏం చేస్తారంటే, నేను చేయను మమ్మీ, నేను చేయను డాడీ అంటే, ఏం లేదు వాళ్ళకి తొందరగా చెప్పండి, ఏం లేదమ్మా, ఓర్పు లేదమ్మా. నేర్పించండి మీ పిల్లలకు. మన పిల్లలకు మనం నేర్పిస్తాం దయచేసి. 2 గొర్రెలు ఒక వంతెన మీద, 2 గొర్రెలు ఒక వంతెన మీద వెళ్తూ ఉన్నాయి. ఆ వంతెన ఎలాంటిదంటే, ఒక గొర్రె మాత్రమే వెళ్ళగలదు, ఒక సైడ్ నుండి ఒక గొర్రె మాత్రమే వెళ్ళగలదు, ఈ సైడ్ నుండి గొర్రె వెళ్ళలేదు. అంత కష్టంగా ఉంటుంది ఆ వంతెన, అంత కష్టంగా వంతెన ఉంటుంది. 2 గొర్రెలు, అటువైపు నుండి ఒక గొర్రె, ఇటువైపు నుండి ఒక గొర్రె నిలబడ్డాయి. నిలబడిన తర్వాత ఒక గొర్రె ఏమంటుందంటే, ఏ గొర్రె, నేను వెళ్ళాలి కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో. ఆ గొర్రె ఏమంటుందంటే, నేను వెనక్కి వెళ్ళను, నువ్వే వెనక్కి వెళ్ళు అని ఈ గొర్రె అంటది. ఇద్దరి గొర్రెల మధ్యలో హాట్ టాపిక్ అన్నమాట, హాట్ కన్వర్జేషన్ ఇంటూ రాబిడ జరిగింది. ఈ గొర్రె వెనక్కి వెళ్తలేదు, ఆ గొర్రె కూడా వెనక్కి వెళ్తలేదు. అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే, ఏమంటారైనా ఇక్కడ ఏమొచ్చింది? ఇమేజా ఏమంటారు కదా, ఏమో అడ్డం వస్తుంది చూడు, ఈగో అడ్డం వచ్చింది గొర్రెలకు. 2 గొర్రెలకు ఈగో అడ్డం వచ్చింది. నువ్వు పోవాలంటే వెనక్కి నువ్వు పోవాలి, నువ్వు పోవాలి, 2 పోతలేవు. చివరికి తెలుసా ఏమైంది? 2 కూడా వంతెన మీద ఏం చేస్తున్నాయి? కొట్లాడుకున్నాయి, బాగా కొట్లాడుకున్నాయి. 2 గొర్రెలు తల పగిలిపోయింది, రక్తం కారుతూ ఉంది. ఎన్ని గొర్రెలు? 2 గొర్రెలు కొట్లాడుకొని వాళ్ళంతా గాయం, తలలకు గాయం. చివరికి కొట్లాడి పక్కన నది ఉంది, నది పార్కు నిలవక కొట్లాడి 2 గొర్రెలు ఎగిరి నదిలో ఏమైపోయి పడిపోయినాయి. ఇప్పుడు మీరిద్దరు చెప్పండి, మీరందరూ చెప్పండి దయచేసి. ఓకే, నేను ఇప్పుడు తర్వాత చెప్పండి. సో 2 గొర్రెలు ఏం చేసినాయంటే, బాగా కొట్లాడి నదిలో పడి చనిపోయినాయి. కొద్ది సమయం తర్వాత ఇంకో 2 గొర్రెలు, మళ్ళీ 2 గొర్రెలు వచ్చాయి. 2 గొర్రెలు వచ్చి అవి కూడా సేమ్ ఎదురెదురుగా 2 నిలబడి ఉన్నాయి, 2 కూడా నిలబడి ఉన్నాయి. అప్పుడు గొర్రె ఏం చేసిందంటే, ఒక గొర్రె, నాకు కొంచెం పని ఉంది, నేను త్వరగా వెళ్ళాలి, కొంచెం అర్థం చేసుకో, నువ్వు వెనక్కి వెళ్తే నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఏం చేయాలి? మళ్ళీ వెళ్ళిపోవచ్చు అంటే, ఆ గొర్రె ఏం చేసిన వెంటనే ఏం చూపించిందమ్మా? వెంటనే ఏం చూపించింది? ఓర్పు చూపించింది, సహనం చూపించి వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ గొర్రె ఈ విధంగా వెళ్ళిపోయింది. ఈ గొర్రె వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రె తన మననాది వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంతకు ముందు ఉన్న గొర్రెలు మంచి గొర్రెలా, లేకుంటే ఇప్పుడు ఉన్న గొర్రెలు మంచి గొర్రెలా?
ఇప్పుడు వెళ్ళిన గొర్రెలు అంటే నేను ఏమంటానంటే దేవునికి స్తోత్రం కలుగును కాక, ఎక్కడ ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా అర్థం చేసుకునే జ్ఞానం కావాలి. మనం అర్థం చేసుకునే జ్ఞానం కావాలి. కొందరు ఏం చేస్తారంటే నా మాటనే లెగ్గాలి, నా మాటనే లెగ్గాలి, నేను చెప్పిందే నువ్వు వినాలి, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ రైట్, నేను ఎలా చెప్తాను వినాలి అని ఆ విధముగా వితండవాదం అంటారు. అదండి ఆమె కరెక్ట్, జాన్సన్ బ్రదర్ వితండవాదం అంటారు కదా, వితండవాదం. ఓకే, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నేనేమంటున్నానంటే ఆ విధంగా అనకుండా కొంచెం ఓర్పు కలిగి, కొంచెం సహనం కలిగి, అమ్మ నువ్వేం చెప్తావో చెప్పు, బ్రదర్ నువ్వేం చెప్తావో చెప్పు, నేను వింటానంటే ఇద్దరికి ఏముంటుందమ్మా? తొందర చెప్పండి, ఏముంటుంది? ఓర్పు ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇద్దరిలో ఓర్పు కావాలి. తొందరగా బిడ్డ, తొందరగా కూర్చోవాలి. ఇద్దరిలో ఓర్పు కావాలి. లేకుంటే ఒక్కరికి ఓర్పు లేకపోతే ఇంకొకరికి ఏముండాలి? ఓర్పు ఉండాలి. అందుకే బైబిల్ ఏముందంటే నీ ఓర్పు చేత నీ ప్రాణములను, చెప్పండి, నీ ప్రాణములను దక్కించుకుంటావు. ప్రేమ దేవులారా, ఒక వాక్యం చదవండి. రోమపత్రిక 12:12, రోమా 12:12 త్వరగా. రైట్ అమ్మ, రైట్. అక్కడ ఏముందంటే ఓర్పు కలిగి ఉండండి. మీరు ప్రార్థన ఏం కలిగి ఉండాలంటే మనము, నేను ఏమంటున్నా అంటే ప్రార్థన అయితే పట్టుదల వద్దు మనకు, ఓర్పులో కూడా మనం ఏం కావాలి? పట్టుదల కావాలి. నేను ముందే చెప్పాను, నేను ఈ రోజుల్లో ఓర్పు లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓర్పు లేక రోగములు తెచ్చుకున్న వారు చాలామంది ఉన్నారు. ఓర్పు లేక విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అబ్రహాము జస్ట్ శారా ఓర్పు చేత 100 సంవత్సరాలు అబ్రహాం ఆగాడు, 90 సంవత్సరాలు శారా. ఎంత ఓర్పు ఉంటేనండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మరణము పొందినంతగా తను తాను ఏం చేశాడు? విధేయత గలవాడు తను తాను తగ్గించుకున్నాడు. సో అబ్రహాము ఆ మాట నమ్మి ఓర్పుతో ఎరుగని దేశానికి వెళ్ళాడు. సెకండ్, ఆ మాట నమ్మి అబ్రహాము శారా ఓర్పుతో ఏం పొందారమ్మా? సంతానం గర్భఫలం పొందారు. మూడవదిగా అబ్రహాం ఇంకా ఏం నమ్మాడు అంటే, అది కూడా చూద్దాం మనం. అబ్రహాం ఇంకా ఏం నమ్మాడు అంటే, ఎవరు చెప్తారమ్మా? నేను మూడవ మాటలోనికి వెళ్ళడానికి ముందు కొంచెం మీ యొక్క నాలెడ్జ్ కొంచెం గమనిస్తాను. మూడవ మాట ఏమై ఉండవచ్చు నేను చెప్తాను. ఓకే, మూడవది ఏంటంటే అబ్రహాము ఇంకా ఓర్పు కలిగి, ఇంకా సహనము కలిగి ఆ మాట నమ్మి ఇస్సాకును బలి అర్పించుటకు చెప్పండి ఇక సిద్ధపడెను. అంతే కదండి, సిద్ధపడెను అంటే ఇస్సాకును బలి అర్పించుటకు ఓర్పుతో సిద్ధపడెను. ఈ మాట చాలా మందికి అర్థం కాదండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ 11:17 చదవండి. 11:17. చాలమ్మా, రైట్. అక్కడ అబ్రహాము శోధింపబడి, లేకుంటే పరిశోధింపబడి, విశ్వాసమును బట్టి, దానికి తోడుగా ఓర్పును బట్టి ఇస్సాకును బలి అర్పించుటకు సిద్ధపడను. మీకు తెలుసా, ఒక బలి అర్పించాలంటే దేవుడు ఇస్సాకును బలి అర్పించక ముందే ఒక మాట చెప్పాడు. ఆదికాండం 22:1 తొందరగా 22:1. చాలమ్మా, రైట్. ఇప్పుడు నేను గమనించిన అందరు కూడా ఆ యొక్క దర్శనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాం, నీ ఓర్పును చూశాను, నీ విశ్వాసం చూశాను, నన్ను పూర్తిగా విశ్వసించావు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి రైట్. సో అబ్రహాం నువ్వు ఏం చేయాలంటే, నీ కొడుకుని తీసుకొని, ఏకైక కొడుకుని తీసుకొని, నేను నీకు చెప్పబోవు ఆ పర్వతం మీదకి వెళ్ళి, మోరియా పర్వతం మీదకి వెళ్ళి, నీకు ఒకడైనా నీ కుమారుని ఏం చేయాలి? నాకేం చేయాలి? నువ్వు దహన బలి అర్పించాలి. ఇక్కడ బైబిల్ ఏముందంటే అబ్రహాము ఆ మాట నమ్మి అనే మాట కావాలి నాకు. అదే మన కాన్సెప్ట్, అదే మన టాపిక్. అదే ఎవరైనా ఆ మాట నమ్ముతారా అమ్మ? దర్శనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహాం
నీ కుమారుని ఇచ్చాను, నేను దహన బలిగా అర్పించాలి, నేను చెప్పబోయే ఆ యొక్క కొండ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు ఆ మాట ఎవరు నమ్ముతారా? ఏంది ప్రభువా, నాకు 100 ఏళ్ళు ఉన్నప్పుడు, శారాకు 90 ఉన్నప్పుడు లేక ప్రార్థన చేస్తే నువ్వు కుమారుని ఇచ్చావు కదా, నువ్వు ఏంటి ప్రభువా ఇప్పుడు మళ్ళీ నా కుమారుని ఏమి దహన బలిగా ఇవ్వమంటున్నావు ప్రభు అని క్వశ్చన్ వేయాలి కదా. ఆ క్వశ్చన్ వేయలేదండి, అది నాకు కావాలి. క్వశ్చన్ వేయలేదు. అబ్రహాం ఏం చేశాడంటే ఓర్పుతో సహించి విశ్వాసముతో దీర్ఘశాంతము కలిగి శారాకు చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదమ్మా, ఇస్సాకు చెప్పలేదు. శారాకు చెప్పలేదు, ఇస్సాకు చెప్పలేదు, ఇంకొకరున్నారండి వాళ్ళు కూడా చెప్పలేదు. శారాకు చెప్పలేదు, ఇస్సాకు చెప్పలేదు, సూచకుడు కలిపింది మళ్ళీ రైట్. ఎలియాజరు చెప్పలేదు, ఆ తర్వాత పని వారికి కూడా చెప్పలేదు. అబ్రహాం ఎవ్వరు చెప్పలేదండి. వాట్ ఎ గ్రేట్ ఫెయిత్ దట్ అబ్రహాం హ్యాడ్. నన్ను గమనించినప్పుడు కొందరు తల కిందికి వేసుకుంటారు, నాకు ఎందుకు అర్థం కాదు వాక్యం చెప్పేటప్పుడు. వై ఎందుకండి తల కిందికి వేసుకుని చెప్పండి. మనం గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. నీవు కింద తల పెట్టుకున్నావంటే సంథింగ్ ఇస్ దేర్ అన్నమాట. నువ్వు తల దించుకున్నావంటే యు ఆర్ నాట్ ఏబుల్ టు హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. చూసారండి, నువ్వు తల కిందికి వేస్తున్నావంటే సంథింగ్ వీక్ ఇన్ యువర్ హార్ట్. జీవము గల దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని ఉన్నావు, దేవుని వాక్యం నువ్వు వింటున్నావు, కాబట్టి యూ హ్యావ్ టు లుక్ ద పాస్టర్ ఫేస్ అన్నమాట. దేవుని బిడ్డలారా వాక్యం వింటున్నా. అప్పుడు నేను ఏం చేశానంటే, అబ్రహాం ఏం చేశాడంటే ఓర్పు కలిగి ఇస్సాకుని తీసుకున్నాడు. అంత నేను చెప్పానండి. ఆ యొక్క పనివార్త ఏం చెప్పిందంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కొడుకు వెళ్ళి దేవుని ఆరాధన చేసి దేవునికి మొక్కి, చెప్పండి బిడ్డ, దేవునికి మొక్కి మేము తిరిగి వస్తాం, దేవునికి మొక్కి తిరిగి వస్తాం. ఎంత ఓర్పు అండి. అంటే నాలో అబ్రహాంలో ఏమర్థమైందంటే, ఇంట్లో ఉన్న ఏ సీక్రెట్స్ కూడా ఎవరికి చెప్పడన్నమాట. ఇంట్లో ఉన్న సీక్రెట్స్ ఏవైనా కానీ, దేవుడు చెప్పిన ఏ విషయాలు కానీ ఎవరికి బయలుపరచాడు. అనా సొంత భార్య కదనా, 90 ఏళ్ళు శారకు, ఆయనకు 100 సంవత్సరాలు, శార చెప్తే బాగుంటుంది కదా అని కొందరు అంటారు. విశ్వాసంలో బలహీనముగా ఉన్న వాళ్ళు అంటారు. కానీ అబ్రహాంకు తెలుసు భార్య బలమైన ఘటము కాదు. అబ్రహాంకు తెలుసు భార్య బలమైన ఘటము కాదు, భార్య బలహీనమైన ఘటం. అందుకొరకే మొట్టమొదట ఆదాము అవ్వ ఇద్దరిలో ఎవరు ముందు పడిపోయారంటే, ఎవరు పడిపోయారమ్మా? అవ్వనే. ఏం ఒప్పుకున్నారమ్మా మీరు? నిజంగా భలే ఒప్పుకున్నారండి వీళ్ళందరూ కూడా అవ్వనే అని. ఎస్ కరెక్టే. ఒకవేళ అబ్రహాము శారా దగ్గరికి వెళ్ళి, అమ్మా శారా, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి ఇలా చెప్పాడంటే, ఫస్ట్ శారా ఏం చేస్తుందంటే తెలుసమ్మా ఏం చేస్తుంది? వెంటనే ఇస్సాకుని తీసుకొని ఎక్కడో ఒక చోట ఏం చేస్తుంది? దాచిపెడుతుంది. వెంటనే శారా ఏం చేస్తుంది అంటే గుండెలు కొట్టుకుంటూ అమ్మో 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 అంటది. నిజమా కదండి? అందుకే శారా గారికి అబ్రహాము చెప్పలేదు. అందుకొరకే ఒక పాస్టర్ ఏమంటాడంటే, భార్యలకు ఏం చెప్పాలనో, అబ్బా ఏమంటారు మీరు బల చెప్తారు కదా, భార్యలకు ఏం చెప్పాలనో అంతే చెప్పాలంట. ఇంకోటి, భార్యలు ఏ మాటలైతే జీర్ణించుకుంటారో అవే చెప్పాలంట, వేరేవి ఏవి కూడా చెప్పకూడదు. అంటే నాకేమర్థమైందంటే శారా కూడా చెప్పలేదు. చివరిగా ఓర్పు కలిగి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ ఇస్సాకును ఆ కట్టెల మీద పేర్చి అలా పైకెత్తిన వెంటనే, అబ్రహామా స్టాప్ కిల్లింగ్ యువర్ సన్. చూసారండి, వెంటనే అక్కడ పొదలలో ఒక పొట్టేలు ఉంది. ఆ పొట్టేలు తెచ్చి నీ కొడుకుకు బదులుగా పొట్టేలు దేవునికి ఏం చేయాలి నువ్వు దహన బలిగా ఏం చేయాలి? అర్పించాలి. ఇక్కడ స్టాప్ చేస్తానండి నేను. దీన్ని పెట్టారా? దేవుడు చెప్పిన ఆ మాట నమ్మి అబ్రహాం ఎలా వెళ్ళాడు బిడ్డ? ఓర్పుతో వెళ్ళాడు కాబట్టి తన కుమారుని చేసుకున్నాడు. దేవుడు బలి అడిగే దేవుడు కాదండి, బలి కోరే దేవుడు కాదండి. నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితము ఆ కల్వరి శిలువలో ఆయన ఒక్కడే మన అందరి కొరకు ఏమయ్యాడు? తొందరగా బలియాగమయ్యాడు. అందుకొరకు ఈరోజు మన టాపిక్ అంటే ఏంటంటే ఓర్పు, సహనం, దీర్ఘశాంతం. అందుకే నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఏం చెప్పానంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా. ఈ ఓర్పు ఎలా వస్తుంది అంటే అబ్రహాముకు విశ్వాసం ద్వారా వచ్చింది, అబ్రహాముకు దేవునికి భయపడటం ద్వారా వచ్చింది, అబ్రహాము దేవుని మీద ఆధారపడటం వల్ల ఏమొచ్చింది? ఓర్పు వచ్చింది. ఓర్పు భర్తలకు ఉండాలి, తర్వాత భార్యలకు ఉండాలి, దైవ సేవకునికి అందరికీ ఏముండాలండి? ఓర్పు ఉండాలి.
అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక దినం అబ్రహాం లింకన్ స్పీచ్ ఇస్తున్నాడు. అనర్గళంగా ఫ్లూయెంట్గా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న సమయంలో ఆ కూర్చున్న సభ అంతా కూడా, కాంగ్రెస్ అంతా కూడా చప్పట్లు కొట్టారు. అబ్రహాం లింకన్, వండర్ఫుల్ మెసేజ్, వండర్ఫుల్ స్పీచ్, రియలీ వి వర్ అట్రాక్ట్ బై యువర్ మెసేజ్ అని అందరు మెచ్చుకున్నారు. అందులో ఒకరు లేచాడు పాపం. అందులో ఒకరు లేచి, ఏ అబ్రహాం లింకన్, మీ నాన్న చెప్పులు కుట్టేవాడు, మీ నాన్న చెప్పులు కుట్టేవాడు. అయితే మీ నాన్న చెప్పులు కుడుతున్న సమయంలో నా చెప్పు కుట్టాడు. నా చెప్పు కుట్టినప్పుడు అది ఇంకా లూజుగానే ఉంది, అది ఇంకా వదులుగానే ఉంది అని చెప్పాడు. అంత సభలో అందరు మెచ్చుకుంటుంటే, అంత పెద్ద సభలో కొరతల ధ్వనులతో ఆయనను సన్మానం గౌరవం చేస్తుంటే ఈయన ఏం చేశాడు? మీ నాన్న ఏం కుట్టేవాడు? చెప్పులు కుట్టేవాడు. మీ నాయన కుట్టిన చెప్పు ఇంకా ఎట్లా ఉంది? ఇప్పుడు చెప్పండి, ఆయన ప్రెసిడెంట్, అమెరికాకు ప్రెసిడెంట్. ఓకే, ఆయన ఆ మాట అన్నప్పుడు ఏం రావాలమ్మ తొందరగా? ఏం రావాలి తొందరగా చెప్పండి? కోపం రావాలి. హూ ఆర్ యూ టు సే లైక్ దట్ అని వెంట రకరకాల మాటలు యూజ్ చేయాలి అతను. ఓకే, ఈ మధ్యలో ఏ దావన్నా, ఏదో దావ అంటారు, పరునష్టం దావనా, ఓకేనా? సో అలాంటివి అది ఏం చేయలేదంట తను. అతను ఏం చెప్పాడు తెలుసమ్మా? ఓర్పుతో. నాకు మంచిగా అనిపించింది, నేను చదువుతూ ఉంటాను కాబట్టి చాలా బాగా అనిపించింది. నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే, నేను నేర్చుకున్నా ఒకటి. ఎస్ మై బ్రదర్, మై ఫాదర్ వాజ్ ఏమంటారు షైనీ, ఒక కాబ్లర్. మరి చెప్పింది అమ్మాయి. షైనీ చాలా షార్ప్గా ఉంటుంది, సైలెంట్గా ఉన్నా వైలెంట్గానే ఉంటుంది. అమ్మ ఆత్మీయ విషయం చెప్తున్నా బిడ్డ నేను. ఓకే, సో ఎస్ మై ఫాదర్ వాజ్ ఎ కాబ్లర్, సో వాట్. బట్ నేను అతిశయిస్తున్నా, మా నాయన చెప్పులు కుట్టేవాడు, మా నాయన చెప్పులు కుట్టేవాడు. అయినప్పటికీ మా నాయన ఆ యొక్క పనిని దైవంగా చూశాడు, ఆ పనిని దైవంగా ఆరాధన చేశాడు. ఆయన కష్టపడి పని చేస్తూ కుటుంబ బాధ్యతలు వేసుకొని మమ్మల్ని అందరినీ చదివించి ఈ స్థాయికి తీసుకొని వచ్చాడు. బికాస్ ఆఫ్ హిమ్ ఐ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. బికాస్ ఆఫ్ ఈజ్ స్మాల్ వర్క్, కాబ్లర్ వర్క్. చెప్పుల పని చేస్తున్న మా నాన్నను బట్టి నేను అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నా. ఎస్, మా నాయన చెప్పులు కుట్టేవాడే అని అక్కడ నాయనకు భంగము కలగకుండా నాయనకు సన్మానం చేశాడు. సన్మానం అంటే మాటల ద్వారా నాయనను ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. నాయనకు ఆధిక్యత ఇచ్చాడు, నాయనను ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. ఆయన కృంగిపోలేదు, మా నాయన చెప్పులు కుట్టేవాడు. ఈ రోజులో చాలా మంది ఈ నవయుగ లోకంలో, ఈ మోడర్న్ సిచ్యువేషన్లో చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి మంచి పొజిషన్లో ఉంటే, మంచి ఉద్యోగాలు ఉంటే, మై ఫాదర్ ఈజ్ అ గ్రేట్, మై మదర్ ఈజ్ గ్రేట్ అని రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒక మాట చెప్పాలన్నా, వారికి పెద్ద ఉద్యోగాలు ఉన్నా, పెద్ద ఉద్యోగాలు లేకపోయినా, ఓకే, పిల్లలు ఏం చేయాలంటే వాళ్ళ కళ ఏం చేయాలి? ఏం చేయాలండి? ప్రేమించాలి. ఒక మాట చెప్పాలన్నా, ఒక అమ్మగారు కూలి పని చేసుకుంటారు. కూలి పని, సరైన బట్టలు ఉండవు. సో బైపీసీ కోర్సులు జాయిన్ చేయించింది. ఆ తర్వాత దాన్ని నీట్ రాయితో ఇంకో కోర్సులో జాయిన్ చేయించింది, చదివించింది ఒక అబ్బాయిని. అయితే నీట్ కోచింగ్ కావాలి, ఎంబీబీఎస్లో పాస్ కావాలంటే ఏం కావాలి? నీట్ కోచింగ్ కావాలి. సో ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాన్న నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర పైసలు లేవు నాన్న, కాబట్టి నేను నీకు ఆ నీట్ కోచింగ్ నేను ఇప్పించలేను, అది లక్షలతో కూడిన నాన్న అనగానే కొడుకు ఏం చేసిందంటే విని, ఓకే మామ్, నో ప్రాబ్లం, నీట్ కోచింగ్ లేకుండా నేను చదువుకుంటా అని ఓర్పు కలిగి, సహనము కలిగి, బాగా ప్రార్థన చేస్తూ దేవుని మీద ఆధారపడి చాలా కష్టపడి నీట్ ఎగ్జామ్ రాశాడండి. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందరికంటే ఫస్ట్ క్లాస్లో ఈ అబ్బాయి పాస్ అయ్యాడు. హల్లెలూయా. చూసారండి. అప్పుడు అబ్బాయి ఏం చెప్పిండు అంటే తెలుసా? ఆ అబ్బాయి ఆ యొక్క యూట్యూబ్లో పెట్టాడు, ఫేస్బుక్లో పెట్టాడు, మై మమ్మీ, మై మదర్, మా అమ్మ కూలి పని చేసుకుంటుందండి, కూలినాలి పని చేసుకుంటుందండి, కానీ బికాస్ ఆఫ్ మై మదర్, ఆమె కష్టాన్ని బట్టి, ఆమె ఆ యొక్క సహనమును ఓర్పును బట్టి నేను నీట్ పాస్ కాగలిగినాను, బికాస్ ఆఫ్ మై మదర్. కొంతమంది తండ్రులను చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే ఏమైనా చేసే వాళ్ళు కూడా ఉన్నారండి.
ఆ విధంగా మనం చేయకూడదండి. అబ్రహాం లింకన్ నిజంగా నేను ఆయన స్పీచ్ విని, ఆయన సాక్ష్యం విని చాలా సంతోషపడ్డాను. సో అబ్రహాము ఏమి నమ్మి మర్చిపోయారా? ఆ మాట నమ్మి ఫస్ట్ ఏమాట నమ్మాడమ్మా? మర్చిపోయారా? ఏమాట నమ్మాడు? ఆ ఓర్పు చేత ఎరుగని దేశానికి వెళ్ళాడు. తర్వాత ఓర్పు చేత గర్భఫలం పొందాడు. ఓర్పు చేత ఇస్సాకును తొందరగా బలర్పించుటకు సిద్ధపడ్డాడు. ఇక లాస్ట్ ముగిస్తాను, అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంకా 3 ఉన్నాయి కానీ నేను చెప్పను, మనకు సమయం లేదు. ఇంకా 3 ఉన్నాయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో చివరిగా ఆయన ఏ మాట నమ్మాడంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక, చివరి మాట చెప్పి ముగిస్తాను నేను. చివరిగా ఏముందంటే, అబ్రహాము ఆ మాట నమ్మి ఓర్పు చేత ఏం చేసి ఉండొచ్చమ్మా? ఏం చేసి ఉండవచ్చు? నాకు తెలుసు శృతి చెప్తుందని. తన తమ్ముడైన లోతును రక్షించుకునే నేను మాట ఉంది. అది నేను చెప్పను, నేను చాలా టైం పడుతుంది. కానీ ఇంకోటి ఉంది, అది ఉంది బిడ్డ, రాశాను నేను. కానీ ఇంకోటి ఉంది, అబ్రహాము ఆ మాట నమ్మి ఓర్పు చేత పునాదులు గల ఆ పట్టణము కొరకు తొందరగా ఎదురు చూస్తూ ఉన్నాడు. కరెక్టే కదా? పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఏం చేస్తుందంటే ఎదురు చూస్తున్నాడు అండి. చదవండి, ఎబ్రీ 10:9. ఎబ్రీ 10:9 త్వరగా. రైట్. సో వీళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ అబ్రహాము కూడా గమనించండి బిడ్డ, పునాదులు గల ఆ పట్టణము కొరకు ఏం చేస్తారు బిడ్డ? ఏం చేస్తారు? ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఎదురు చూస్తూ ఉన్నారు, ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. అంటే వీళ్ళకి ఏమర్థమైందంటే, ప్రశ్న వేయడానికి ముందు ఒక మాట చెప్తాను నేను. వీళ్ళకి ఏమర్థమైందంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినప్పటికీ, అనేక జనములకు తండ్రి అయినప్పటికీ, దట్ టైం విల్ కమ్ అన్నమాట. నాకు ఒక సమయం వస్తుంది, నేను తప్పకుండా ఈ లోకం విడిచి నేను వెళ్ళిపోతాను. చూసారండి, నాకు సమయం వస్తుంది, ఈ లోకం విడిచి నేను వెళ్ళిపోతాను. సో ఈ లోకం విడిచి నేను వెళ్ళిపోయినప్పటికీ నేను ఎక్కడ ఉంటానంటే, ఎక్కడ ఉంటానమ్మా? నేను పునాదులు గల ఆ పట్టణంలో ఉంటాను నేను. బైబిల్ ఏముందంటే, నిలువరమైన, తొందరగా, నిలువరమైన పట్టణం ఇక్కడ మనకు లేదు. ఇంకో మాట చదవండి, ఎబ్రీ పత్రిక 11:3. అన్ని ఇందులోనే ఉంటాయి. ఎబ్రీ 11:13. రైట్. సో అబ్రహాము ఏం చేశాడంటే, అబ్రహాము తాను భూమి మీద ఎలాంటి వాడంట? పరదేశి. తాను భూమి మీద ఎలాంటి వాడంటే యాత్రికుడు. వినండి ఇప్పుడు దయచేసి, పరదేశి తర్వాత యాత్రికుడు. మనం అందరం కూడా ఈ భూమి మీద ఎలాంటి వాళ్ళం అండి? పరదేశులం అమ్మా, యాత్రికులము. నువ్వు ట్రైన్ ఎక్కినా నువ్వు ఎక్కడ దిగాలను? అక్కడ దిగాలి. నువ్వు ఫ్లైట్ ఎక్కినా, చెప్పండి, నువ్వు ఫ్లైట్ ఎక్కినా ఎక్కడ దిగాలను? అక్కడ దిగాలి. సో నీ టైం వచ్చినప్పుడు, నా టైం వచ్చినప్పుడు ఎప్పుడు పోవాలను? రైట్ అండి. చూసారండి, ప్రతిదానికి సమయం ఉంది. పుట్టుటకు సమయం ఉంది, తర్వాత మరణించడం కూడా ఏంటమ్మా? సమయం ఉంది. నా ప్రశ్న ఏంటంటే, ఎన్ని సంవత్సరములకు అబ్రహాం చనిపోయాడు? ఎన్ని సంవత్సరములకు అబ్రహాం చనిపోయాడు? 175. సరే అండి, 175 సంవత్సరములో బైబిల్లో మాట మంచిగా అనిపించింది. బైబిల్లో నిండు వృద్ధాప్యమందు ఉందమ్మా మాట. నన్ను గమనించండి, నిండు వృద్ధాప్యమందు, ముసలితనమందు అబ్రహాము దేవుని ఏం చేశాడు? నిర్మించాడు. అంటే అబ్రహాం విశ్వాసం ఏంటంటే, అబ్రహాం ఓర్పు ఏంటంటే, అబ్రహాం యొక్క సహనం ఏంటంటే, నేను చనిపోయినప్పటికీ ఆ యొక్క నిత్యమైన, నిలువరమైన ఆ యొక్క దేవుని యొక్క ఆ పట్టణములో నేను, చెప్పండి, నేను ఉంటాను. ఇక్కడ ముగిస్తాను నేను. మరి అబ్రహాం చెప్పినట్టు అబ్రహాం ఉన్నాడా? నేను ఆ పట్టణంలో ఉంటాను, ఆ బంగారు పట్టణంలో ఉంటాను, పరలోక రాజ్యంలో ఉంటాను అని అన్నట్టు అబ్రహాం ఉన్నాడా? ఎస్, ఉన్నాడండి. అబ్రహాము ఆ పరలోకంలో, పరదేశంలో ఆయన ఉన్నాడు. ఆయన పక్కనే ఎవరున్నారు ఆయన పక్కనే? లాజర్. ఒకసారి ఆదికాండము 22 చదవండి, 14 వచ్చినాం. 22:14. రైట్. సో ఇక్కడ ఏముందంటే, అబ్రహాం విశ్వాసమును బట్టి అబ్రహాము దేవుని సన్నిధిలో ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనికంటే ముందు
యేసు ఏం చెప్పాడంటే, చదవండి దయచేసి మత్తయి వార్త ఉన్నదని, మత్తయి వార్త 8వ అధ్యాయం 11వ వచనం. మత్తయి 8:11. చాలు చాలమ్మా, చాలు. ఒకసారి అందరం గట్టిగా ఆమె చెప్తామమ్మా. షల్విసి ఆమె లౌడ్లీ ఆమెన్. చూసానండి, గట్టిగా నలేకపోతారు ఎవరు కూడా, అంటే ఇంకా ఆ యొక్క విశ్వాసం నమ్మకం రాలేదమ్మా. సో యేసు ఏమంటున్నా అంటే, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి, చదవండి, చాలు బిడ్డ. చూసారండి, అబ్రహాముతో పాటు, ఇస్సాకుతో పాటు, యాకోబుతో పాటు ఎక్కడ కూర్చుంటారంట? ఎక్కడ కూర్చుంటారంట? పరలోక రాజ్యములో. అంటే అంత గొప్ప ఓర్పు, అంత గొప్ప విశ్వాసం పెడుతుంది అబ్రహాముతో. అందుకే యేసు ప్రభు మాట చెప్పాడండి. సో మనకు అందరికి ఎలాంటి విశ్వాసం ఉండాలంటే, ఎలాంటి ఓర్పు ఉండాలంటే, నేను నా టైం వచ్చినప్పుడు ఇక్కడ చనిపోయినప్పటికీ నా ఆత్మ ఎలా ఉంటుంది? దేవుని దగ్గర. అందుకే బైబిల్ ఏముందంటే, అంతటా ప్రభువునందు మృతులు ధన్యులు అని పరలోకమును చెప్పుట నేను వింటిని. ఒక శిల్పి ఒక బండ, 2 పెద్ద బండలు ఉన్నాయి, ఆ బండల యొద్దకు శిల్పి వచ్చాడు. సుత తీసుకున్నాడు. దాన్ని ఏమంటారు? కొట్టేదాన్ని ఉలి. దాసన, థ్యాంక్ యూ, బల చెప్పినావు దాసన. ఎస్, సుత తీసుకున్నాడు, ఉలి తీసుకున్నాడు. తీసుకొని 2 పెద్ద బండలు, ఇక్కడ ఒక బండ, ఇక్కడ ఒక బండ ఉంది. సో శిల్పి ఏమంటాడంటే, ఈ 2 బండలు ఉన్నాయి, ఈ బండలు నేను పూర్తి ఆకారంగా నేను తీసుకొని రావాలని ఒక బండ దగ్గరికి వెళ్ళాడు. ఒక బండ దగ్గరికి వెళ్ళి ఊలే అది తీసుకొని, సుత తీసుకొని కొట్టడం స్టార్ట్ చేశాడు. కొడుతుంటే ఆ బండ అన్నది, అయ్యో నాకు నొప్పి, అయ్యో నాకు బాధ, అయ్యో నాకు రంధ్రాలు పడుతున్నాయి, నన్ను కొట్టొద్దు, నాకు ఇబ్బందిగా ఉంది, ఈ నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ నన్ను వదిలేసేయండి, చాలా బాధాకరంగా ఉంది, వేదన పడుతున్నాను, అయ్యా నన్ను సుత్తతో ఉలితో నన్ను కొట్టొద్దు అనగానే ఆ శిల్పకారి ఆలోచన చేసి ఆ బండను పక్కన పెట్టేశాడు. బండను పక్కన పెట్టి ఇంకో బండ దగ్గరికి వెళ్ళాడు. బండ దగ్గరికి వెళ్ళి సుత్త తీసుకొని అది దాన్ని కొట్టడం ప్రారంభించాడు. కొడుతూ ఉంటే ఆ బండ ఒక్క మాట లేదండి. ఆ నొప్పికి, ఆ దెబ్బలకు బాగా గమనించాలి, ఆ నొప్పికి, ఆ దెబ్బలకు బాగా తట్టుకున్న తర్వాత ఆ శిల్పి ఏం చేశాడంటే, ఆ యొక్క బండను ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి చనిపోయాడు. చాలా మంచి పెద్ద మనిషి అంటే అతను, చాలా గౌరవం ఉన్న పెద్ద మనిషి, నీతి న్యాయములు కలిగి అనుసరించిన పెద్ద మనిషి, ఓర్పు ఉన్న పెద్ద మనిషి. ఆ యొక్క పెద్ద మనిషి యొక్క రూపాన్ని చెక్కి ఆ యొక్క రాయిని తీసుకొని ఊరి మధ్యలో పెట్టాడంట. ఊరి మధ్యలో ఆ బస్తిలో ఊరి మధ్యలో పెడితే అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, గమనించండి, దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం పెడుతున్నాడంట. నమస్కారం పెట్టి ఒక్క నిమిషం ఆడ ఉండి అందరికి చెప్తున్నాడంట, రే బాబు, ఈ పెద్ద మనిషి ఎవరో కాదురా, మన ఊరికి సహాయం చేశాడు. ఈ పెద్ద మనిషి ఎవరో కాదు, ఎవరిని నోరెత్తి ఎవరిని ఏమనలేదు, సహించాడు, అందరితో పాటు మంచి పేరు సంపాదించుకున్నాడు అని సాక్ష్యం చెప్తూ ఉన్నారంట. అందరూ విని ఆ యొక్క విగ్రహాన్ని చూస్తున్నారంట, గౌరవించి వెళ్ళిపోతున్నారంట. సో ఇప్పుడు ఏమన్నా మిగిలిపోయింది? నన్ను కొట్టొద్దు, నన్ను బాధ పెట్టొద్దు. ఆ బండ కూడా తెచ్చి పక్కన పెట్టిందంట. ఆ బండ కూడా తెచ్చి ఏం చేశాడు? పక్కన పెట్టాడు. సో ఆ బండ మీద కొంతమంది పిల్లలు దాన్ని తొక్కుతూ ఉన్నారంట, దాని మీద గంతులు వేస్తూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు. రాళ్ళు తెచ్చి మన రాయిని ఏం చేస్తున్నారు? కొడుతూ ఉన్నారంట. అప్పుడు ఆ రాయి అన్నదంట, అప్పుడు ఆయన కొట్టేటప్పుడేమో నన్ను కొట్టొద్దు, నాకు బాధ ఉంది, నాకు ఇబ్బంది ఉంది అని నేను చెప్పాను. అక్కడి నుంచి రాయి తెచ్చి ఇక్కడ పెట్టినా మళ్ళీ నాకు ఏది స్టార్ట్ అయింది? కొట్టడమే స్టార్ట్ అయింది. అప్పుడు రాయి అన్నదంట, నేను కూడా కొంచెం ఓర్చుకుంటే, కొంచెం దీర్ఘశాంతం కలిగి ఉంటే, కొంచెము నేను నెమ్మది కలిగి ఉంటే ఆయనకు వచ్చే మర్యాద, ఆయనకు వచ్చే ఘనత నాకు కూడా వచ్చేదేమో. ఎంత పని చేశాను నేనని అప్పుడు బాధపడి నేను ఏమంటున్నానంటే, అయిందంతా అయిపోయిన తర్వాత బాధపడితే ఏందో అని చెప్పు బాధపడితే అదేదో నువ్వు ముందుగానే ఆలోచన చేయాలి. కాబట్టి దీని బిళ్ళారా, ఈ ఉదయకాల సంఘములో ప్రభు బలలోనికి రావడానికి ముందు
మనం ఫస్ట్ దేవుని మాటలు నమ్మాలి. నమ్మి ఓర్పుతో దేవుని దగ్గరికి ఏం చేయాలి బిడ్డ? మనం రావాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. అందరూ తల వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. నిశ్శబ్దముగా ఉందాం.